బీఆర్ఎస్ హయాంలో 10 గ్రూప్ 1 ఎంసెట్ ఇలా పేపర్లన్నీ లీక్ అయ్యాయని కేంద్ర మంత్రి సంజయ్ విమర్శించారు. అప్పట్లో అన్ని లీకులైతే బాధ్యత వహిస్తూ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. నీట్ లీకు అంశంలో కేంద్రం అన్ని చర్యలు తీసుకుందని, బాధిత తల్లిదండ్రులకు ప్రధాని భరోసా ఇచ్చారని సంజయ్ స్పష్టం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో విద్యార్థుల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని సంజయ్ ఆరోపించారు. యూపీఏ హయాంలో 78 సార్లు పేపర్ లీక్ అయిందన్న బండి సంజయ్ ఆ రోజు ప్రధాని మన్మోహన్ రాజీనామా చేశారా అని నిలదీశారు. ప్రధానిగా మోదీని దించాలి, రాహుల్ను గద్దెనెక్కించాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పనిచేస్తోందని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే లీక్ చేసిన పట్టుకోలే. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా నేను కొట్లాడితే ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా జైలు పంపడం మీరంతా చూశారు. ఆ కుటుంబమే అవతల కుటుంబం. 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు.